వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. కడప జిల్లా పులివెందులలోని సిఎస్ఐ చర్చిలో వైఎస్ జగన్ సహా కుటుంబ సభ్యులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆయన రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైఎస్ విజయంతో కలిసి జగన్ క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఒకరికి ఒకరు కేక్ ను తినిపించుకున్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆయన ఢిల్లీలోని సదైవ్ అటల్ స్మారకం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు చంద్రబాబు నివాళులర్పించారు. టీడీపీ జాతీయ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమిని మరింత బలోపేతం చేయడానికి పలు అంశాలను ప్రస్తావించవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వినుకొండ పట్టణంలో పారిశుద్ధ్యంపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ పట్టణ సుందరీకరణ మెరుగుపరిచిన శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ప్రజారోగ్యం, పరిసరాల పారిశుద్ధ్యం, పరిశుభ్రత వల్లనే సాధ్యమవుతుందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం పారిశుద్ధ్య కార్మికులు నిత్యం చేయు శ్రమను వల్లే జరుగుతుందని కమిషనర్ అన్నారు. అల్లు అర్జున్ ఎదుర్కొంటున్న ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల నుంచి బయటపడాలని కోరుకుంటూ క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా పెట్టే ఖర్చులను సేవా కార్యక్రమాలకు ఉపయోగించనున్నట్లు గుంటూరు జిల్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెప్పారు. పాత బస్టాండ్ చర్చి వద్ద ప్రత్యేక ప్రార్థన నిర్వహించి పేదలకు ఆహారం, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫరీద్ బాషా, బాబీ, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. నాదవరం మండలం సుందరకోట పంచాయతీ పరిధిలో 2.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రహదారి నిర్మాణానికి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు శంకుస్థాపన చేశారు. స్పీకర్ మాట్లాడుతూ గిరిజన గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనంతరం గిరిజనులు ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వివి రమణ, తహసీల్దార్ వేణుగోపాల్, నాయకులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ విశాఖ జిల్లా 24వ మహాసభల సందర్భంగా మల్కాపూర్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో 63వ వార్డు కాకరలోవలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జగ్గనాయుడు ప్రారంభించారు. క్రాంతినగర్, దుర్గానగర్, అల్లూరి సీతారామరాజు కాలనీ, నెహ్రూ నగర్ జంక్షన్ మీదుగా మల్కాపూర్లో ర్యాలీ ముగించారు. కావలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, చుట్టుపక్కల నుంచి ప్రజలు, పిల్లలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కేక్ కట్ చేసి వారందరికీ పంచిపెట్టారు. అందరికీ ఎమ్మెల్యే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని క్రిస్టియన్లు అందరూ సంతోషంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలకు అందుబాటులోకి పారదర్శకంగా ఇసుక అందేలా ప్రభుత్వానికి ఇసుక ద్వారా ఎలాంటి ఆదాయం ఆశించకుండా పలు చర్యలు చేపట్టిందన్నారు. ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. తిరుపతి కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం కలెక్టర్ ఎస్పీ సుబ్బారాయుడు, జేసీ శుభం, బన్సల్తో కలిసి ప్రారంభించారు. రామకుప్పం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన దివ్యాంగుల గుర్తింపు శిబిరానికి విశేష స్పందన లభించిందని టీడీపీ మండల అధ్యక్షుడు ఆనందరెడ్డి స్పష్టం చేశారు. దివ్యాంగులు, వయోవృద్ధులను గుర్తించి వారికి కావాల్సిన ఉపకరణాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరాజు, ఎన్డీఏ కూటమి నేతలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పాయకరావుపేటలో ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని నక్కపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. నక్కపల్లిలో ఆయన మాట్లాడుతూ 10th నుంచి పీజీ చేసిన వారందరూ అర్హులుగా పేర్కొన్నారు. హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే జాబ్ మేళాలో 50కి పైగా కంపెనీలు అభ్యర్థులను ఎంపిక చేస్తాయన్నారు.